అవే కళ్ళు, అదే రూపం. ఇక హరికృష్ణ ఫ్యామిలీ లైఫ్లో విభేదాలు తీవ్రతరమయ్యాయి. కానీ ఎప్పుడు శాలినిని వదిలిపెట్టలేదు. ఆమెను కంటికి రెప్పలా చూసుకున్నాడు. చాలా రోజులకు కూడా శాలిని జూనియర్ ఎన్టీఆర్ నందమూరి ఫ్యామిలీ ఒప్పుకోలేకపోయింది. నందమూరి ఫ్యామిలీ చీకొట్టినా కూడా శాలిని భయపడలేదు. నమ్మిన మనిషి కోసం భరించింది. ధైర్యంగా సమస్యలను ఎదుర్కొన్నది. తరువాత శాలిని గారు కొడుకుకి ధైర్యం చెప్పి, నీ సొంతంగా నీ కాళ్లపై నిలబడాలి, మనకి ఎవరు తోడుగా నీడగా రారు అని ధైర్యాన్ని నూరుపోశారు. ప్రతి కొడుకు సక్సెస్ వెనకాల ఒక తల్లి ఉంటుంది. 25 సంవత్సరాల క్రితం 9th జూలై 2003లో సింహాద్రి రిలీజ్ అయింది. టాలీవుడ్ ని చిరు బాలయ్య మేజర్ గా టైర్ 1 కేటగిరీలో ఉండి బాక్స్ ఆఫీస్ ని ఏలుతున్న టైంలో ఒక 20 ఏళ్ల కుర్రాడు వచ్చి బాక్స్ ఆఫీస్ లో ఒక ఆట ఆడుకున్నాడు. ఈ సినిమా 150 సెంటర్స్ లో 100 డేస్ ప్రదర్శించడమే కాకుండా 52 సెంటర్స్ లో 175